నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరితలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండి. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్నాం చీజ్ ఆమ్లెట్ బన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చీజ్ ఆమ్లెట్ బన్ కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. చీజ్ ఆమ్లెట్ బన్ చేసుకోవడానికి ముందు నేను స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు బటర్ తీసుకున్నాను, కొంచెం 2 క్యూబ్స్ 2 వేసిన తర్వాత సో ఇప్పుడు మన వెన్న కొంచెం కరిగిన తర్వాత ఇందులో వెల్లుల్లి ఉంటుంది కదా, మన గార్లిక్, దాన్ని ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను పొడువుగా. అది కూడా ఇందులో వేసేసి ఒకసారి ఇలా కలుపుదాం. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వాలి. తర్వాత పొడుగుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం వేయాలి ఉప్పు. ఈ ఆనియన్స్కి సరిపడా ఉప్పు. ఆల్రెడీ బటర్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకున్నాను. అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాం. కొంచెం సాఫ్ట్గా మన ఆనియన్స్ అంతా సాఫ్ట్గా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. డ్రై హర్బ్స్ వేసాం కదా, అది బటర్లో మంచి వాసన వస్తుందండి, మంచి సువాసన వస్తుంది. చూడండి లైట్గా సాఫ్ట్ అవుతున్నాయి కదా. ఉల్లిపాయల్ని కొంచెం సాఫ్ట్గా కొంచెం మంచిగా కుక్ చేయాలండి. దానివల్ల ఆమ్లెట్ కింద మనం మంచిగా బేస్ లాగా వేస్తాము, దానిపైన మనం ఆమ్లెట్ పెడతాము. ఈ ఆనియన్స్ వల్ల మనం తింటూ ఉంటే మంచి కొంచెం స్వీట్ ఫ్లేవర్, ఇంకా ఆనియన్ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. అందుకే నేను ఆనియన్ని కొంచెం కుక్ చేస్తున్నాను. అది కూడా కొంచెం వెన్న వేసాను, ఇంకా డ్రై హర్బ్స్ కూడా వేసాం కాబట్టి ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఆల్మోస్ట్ మన ఆనియన్స్ కుక్ అయిపోయాయి కదా, సాఫ్ట్గా కూడా అయిపోయాయి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, మొత్తం మంచిగా ఉడికితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకున్నాను, దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ చూడండి నా దగ్గర ఒక సర్కిల్ కట్టర్ ఉంది. దీంట్లో పెట్టేసి దీనిపైన ఆమ్లెట్ చేస్తాను, ఎందుకంటే కరెక్ట్గా రౌండ్ షేప్ రావడానికి. అయితే ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం కొంచెం ఎక్కువ ఆయిలే వేద్దాము, ఎందుకంటే ఇప్పుడు మనం సర్కిల్ కట్టర్ పెట్టుకుంటున్నాం కదా, దానికి ఆమ్లెట్ మొత్తం ఆ ఎగ్ అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ నూనెనే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వెన్న తీసుకొని ఇలా కట్టర్కి సైడ్స్, ఏదైనా ఫ్యాట్ బటర్ అయినా సరే నూనె అయినా సరే ఏదైనా సరే సైడ్స్కి అప్లై చేస్తే గనక ఆ గుడ్డు అంటుకోకుండా ఉంటుంది. ఇవి 2 గుడ్లు అని చూపించడానికి నేను సపరేట్గా 2 బౌళ్ళల్లో వేసుకున్నాను. సో ఇలా పగలగొట్టి పెట్టుకున్న గుడ్లని ఇలా మొత్తం కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి గుడ్డు సపరేట్గా కనిపిస్తే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది కదా. అయితే ఇలా సర్కిల్లో ఆమ్లెట్ చేసుకోవడానికి, ఎప్పుడైనా సరే ఆమ్లెట్ చేసుకోవడానికి ప్యాన్ కొంచెం వేడిగా ఉంటే మంచిగా పొంగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేయడానికి కూడా ప్యాన్ కొంచెం వేడిగానే ఉండాలి. కొంచెం పెద్ద మంట మీద పెట్టి కొంచెం వేడి చేసుకుందాం ప్యాన్ని. ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడైంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి అంటుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. చూడండి వేయగానే కరెక్ట్గా మంచిగా వేగిపోతుంది కదా గుడ్డుని. ఇప్పుడు ఇంకొకటి కూడా ఒక సైడ్కి మనకి 2 గుడ్లు కనిపించేలాగా ఇంకొక సైడ్కి వేసుకుందాం. ఇప్పుడు వీటిని అస్సలు కదపకుండా ఒక 2 నుండి 3 నిమిషాలు అలాగే ఉంచామనుకోండి, అప్పుడు ఎగ్స్ మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అయిపోతాయి. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. మరి ఇక్కడ మన ఎగ్స్ కుక్ అవుతున్నాయి కదా, ఒక 2-3 నిమిషాలు పడుతుంది కదా. ఈలోపు ఇక్కడ చూడండి మామూలుగా మనకి
ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది కదా, సూపర్ మార్కెట్లో అయినా సరే, బేకరీస్లో అయినా సరే మనకి బన్, ఇలా రెడీమేడ్ బన్ దొరుకుతుంది కదా. ఈ బన్ని నేను చూడండి మధ్యలో ఇలా కట్ చేసి లోపల ఉన్నదంతా తీసేసి రౌండ్ సర్కిల్ లాగా చేసుకున్నాను కదా. అందుకే నేను ఆమ్లెట్ని కూడా రౌండ్గా చేస్తున్నాను. పైన మటుకి మళ్ళీ ఇందులో ఆమ్లెట్ పెట్టిన తర్వాత క్లోజ్ చేయడానికి ఇలా క్యాప్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం బన్ రెడీగా పెట్టుకున్నాం, ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ అయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం లైట్గా మిరియాల పొడి, మరి ఎక్కువగా కాదండి, కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఉప్పు వేసాం కదా. ఇప్పుడు కొంచెం ఇలా ఇలా అని కట్టని తీసేద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ నూనె రాసి పెట్టాం కాబట్టి అస్సలు ఆమ్లెట్ అంటుకోలేదు. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. లోపల ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. చూడడానికి మీరు అయ్యో ఒకే సైడ్ ఫ్రై చేసింది పచ్చి పచ్చిగా ఉంటుందేమో, తింటే ఏం బాగుంటుంది అనుకోకండి. లోపల ఎగ్ కూడా ఉడికిపోయింది. మళ్ళీ మిరియాల పొడి వేసాను, ఉప్పు కూడా వేసాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ బన్ రెడీగా ఉంది, అలాగే ఆమ్లెట్ కూడా రెడీగా ఉంది. ఆనియన్ కూడా సాఫ్ట్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ ఆనియన్స్ అండి, సాఫ్ట్గా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ బన్లో వేసేద్దాం. వేసి చక్కగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ని తీసుకొని ఇలా ఆనియన్స్ మీద పెట్టిన తర్వాత చీజ్ వేయాలి. మనం చేస్తుంది చీజ్ ఆమ్లెట్ బన్ కదా, మరి చీజ్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంది, వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. ఈరోజు మనం వాడుతున్నాం మొజరెల్లా చీజ్. నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను, కానీ బయట పెడితే కరిగిపోతుందని చెప్పి మెల్ట్ అయిపోతుంది కదా, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ మొజరెల్లా చీజ్ని ఇలా ఆమ్లెట్ పైన పెట్టేద్దాం. చీజ్ అంతా దీనిపైన వేసాం. అయితే చీజ్ మొత్తం కరగాలి కదా, చీజ్ కరిగిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది కదా. అందుకని ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్ని నేను పొయ్యి మీద పెట్టాను. దాంట్లో ఈ బన్ని ఇలా తీసుకొని ఇలా డైరెక్ట్గా పెట్టేసి దీనిపైన మనం మూత పెడితే చక్కగా వేడెక్కి ఆ చీజ్ అంతా కరుగుతుంది. ఆ చీజ్ మొత్తం కరిగేలోపు మనం ఇంకొకటి చేస్తున్నాం. అదేంటో తెలుసా? జనరల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం ఒక స్నాక్తో పాటు మంచి ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తాం కదా. మరి ఈరోజు మనం పిల్లలకి ఏం మిల్క్ ఇస్తున్నాం? మనం ఇస్తున్నాం క్యారెట్ మిల్క్ అండి. అది కూడా రెగ్యులర్గా చేసినట్టు క్యారెట్ మిల్క్ కాదు, కొంచెం డిఫరెంట్గా. అందులో మనం సినమన్ పొడి వేస్తున్నాం. సినమన్ పౌడర్ అంటే ఏం లేదండి, మన దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడి ఆ క్యారెట్ మిల్క్లో వేస్తున్నాం. మంచి టేస్ట్తో పాటు సినమన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాల్చిన చెక్క వల్ల పిల్లలకి రెగ్యులర్గా దాల్చిన చెక్క ఇస్తూ ఉంటే మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం క్యారెట్ మిల్క్ చేసేద్దాం. ఆ లోపల స్టవ్ మీద ఉన్న చీజ్ కూడా కొంచెం కరిగిపోతుంది. అయితే ఇక్కడ నేను క్యారెట్ మిల్క్కి ఆల్రెడీ క్యారెట్ని బాయిల్ చేసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా క్యారెట్ మిల్క్ చేయాలనుకుంటే ఫస్ట్ క్యారెట్ని మటుకి బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసుకున్న క్యారెట్, అలాగే ఇప్పుడే కాచి పెట్టాను నేను పాలు, కొంచెం గోరువెచ్చగా కూడా ఉన్నాయి. దీనికి కావాల్సింది చక్కెర కూడా. పిల్లలకి కొంచెం పాలలో చక్కెర ఇస్తేనే వాళ్ళు తాగుతారు కదండి. అలాగే దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క చాలా ఎక్కువ వాసన ఉంటుంది, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం లేదండి, ఒక్క చిటికెడైతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ క్యారెట్ని బ్లెండర్లో వేసి కొంచెం మంచిగా చేస్తాను. మీ ఇంట్లో కనుక మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకున్నా కూడా ఏం పర్లేదు. సో ఇప్పుడు మన ఉడకబెట్టుకున్న క్యారెట్, ఇందులో గోరువెచ్చగా ఉన్న పాలు ఫస్ట్ కొన్ని వేసుకొని మిక్సీ పడదాం. ఎక్కువ పాలు ఒకేసారి వేసామనుకోండి ఆ క్యారెట్ మట్టికి నలగకుండా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాలు వేద్దాం. క్యారెట్ బాగా నలిగిపోయింది కదా, ఇప్పుడు ఇంక కొన్ని పాలు వేద్దాం. ఇందులో కొంచెం సినమన్ పౌడర్, చాలా కొంచెం, మరీ ఎక్కువగా వేస్తే పిల్లలు ఇష్టంగా తినరు. సో కొంచెం వేస్తేనే దాని రుచి వస్తుంది. అలాగే కొంచెం చక్కెర. అంతే, మన క్యారెట్ మిల్క్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో మన క్యారెట్ మిల్క్ వేసేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? న్యాచురల్గా మనం ఓన్లీ క్యారెట్ బాయిల్ చేసి వేసామంతే. సో
సో ఇప్పుడు ఈ క్యారెట్ మిల్క్ని కాసేపు పక్కన పెట్టేసి, చూడండి చీజ్ ఎంత చక్కగా పైన కరిగిపోయిందో, చూడడానికి చాలా బాగుంది కదా. ఈ బన్ని తీసి ఇలా పక్కన పెట్టేసి, పైనంతా ప్లెయిన్ గా ఉంది కదా చీజ్, పిల్లలకి ఎప్పుడు కూడా కలర్ గా ఉంటే నచ్చుతుంది కదా, అందుకే పిల్లలకి కెచప్ అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళకి ఆ టేస్ట్ కూడా నచ్చుతుంది కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఇలా ఫుల్గా సైడ్ రెడ్ కలర్లో ఉంది, పైన మంచిగా చీజ్ కలర్ కనిపిస్తుంది కదా, దానిపైన కొంచెం ఉల్లి పరక, చూడండి ఇప్పుడు చూడడానికి ఎంత బాగుందో. సో ఇలాగే ఇచ్చినా సరే పర్వాలేదు, లేదంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు మధ్యలోకి ఇలా 4 ముక్కలు కట్ చేసి పెట్టినా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. చూసారు కదా మన చీజ్ ఆమ్లెట్ బన్, దాంతో పాటు మన క్యారెట్ మిల్క్ కూడా. తప్పకుండా రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చీజ్ ఆమ్లెట్ బన్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో బటర్ వేడి చేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వెన్న పూసుకున్న రౌండ్ కటర్ పెట్టి దాని మధ్యలో గుడ్డు వేసి ఆమ్లెట్ చేసుకొని కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కటర్ తీసివేయాలి. ఇప్పుడు మధ్యలో రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న బన్ మధ్యలో ఫ్రై చేసిన ఉల్లిపాయ మిశ్రమాన్ని స్టఫ్ గా పెట్టి ఆమ్లెట్ మరియు చీజ్ వేసి పాన్ లో పెట్టి చీజ్ కరిగే వరకు కుక్ చేసుకోవాలి. చివరగా టమాటో కెచప్, ఉల్లి పొరక వేసి గార్నిష్ చేసుకుంటే చీజ్ ఆమ్లెట్ బన్ రెడీ. క్యారెట్ మిల్క్ తయారీ విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క పొడి, కొంచెం చక్కెర వేసి మరొకసారి బ్లెండ్ చేసుకొని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ మిల్క్ రెడీ. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్.